అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అందరికి ప్రణామం అండి. మనము ధ్యేయమంత్రం చెప్పుకోవడం కొంచెం వెనకపడ్డాము. ఎవరికన్నా ధ్యేయమంత్రం వస్తే చదువుతారా అండి? నేర్చుకున్నారా? మనకి యశోద మేడం పోస్ట్ చేశారు కదా గ్రూప్ లో, పాడి వచ్చిన వాళ్ళు అన్మ్యూట్ అయ్యి చెప్పండి. నేను చెప్పనా మేడం? జయ శ్రీకృష్ణ. చెప్పండి. ధ్యేయ మంత్ర పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సో మనము ప్రీవియస్ క్లాసెస్ లో ఉత్తమ పురుష అంటే ఏంటి, మధ్యమ పురుష అంటే ఏంటి, ప్రథమ పురుష అంటే ఏంటి అని తెలుసుకున్నాం. కానీ అసలు ఇవంటే ఏంటండి, ఎందుకు వచ్చాయి? మనకి క్రియాపదం తీసుకుందాం. పఠతి అనేది క్రియాపదం కదా. పఠ్ అనే ధాతువు నుంచి క్రియాపదం వచ్చింది, పఠతి అయింది. ఇదేం చెప్తోంది? ప్రథమ పురుష ఏకవచనంలో పఠ్ అనే ధాతువు యొక్క రూపాన్ని చెప్తోంది. ఇది ఎవరికైనా అర్థం కాకపోతే వెంటనే హ్యాండ్ రైస్ చేయండి, ఓకేనా? మీకు క్లారిటీగా అర్థమైతే మీకు ఇంక తర్వాత అంతా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ప్రథమ పురుష ఏకవచనంలో పఠతి అనే రూపాన్ని తీసుకుంటుంది, పఠ్ అనే ధాతువు. ఓకేనా? కామేశ్వరి గారు, మీకు ఏమైనా అర్థం కాలేదా అండి? ఓకే. సో పఠతి చెప్తాను. ప్రథమ పురుషాలో ఏకవచనంలో పఠ్ అనే ధాతువు పఠతి అవుతుంది. మనము రామః అనేది ప్రథమ పురుషాలో ఒక కర్త కదా. సీత అంటే ప్రథమ పురుష కర్త. అంటే మనం మాట్లాడుకుంటున్నాం, నేను మీతో మాట్లాడుతున్నాను, మీ అందరితో మాట్లాడుతున్నాను. ఓకేనా? ఇప్పుడు రామః, రాముడి గురించి నేను చెప్తున్నాను. ఎక్కడో ఉన్నాడు రాముడు అంటే అతను మూడో వ్యక్తి అయిపోయాడు కదా. అంటే అది ప్రథమ పురుషలో చెప్తున్నాను అని అర్థం. ఇక్కడ ప్రథమ పురుషలో ఏం చెప్తున్నాను? క్రియాపదాన్ని చెప్తున్నాను. ఓకేనా? రాముడు అనే మూడో వ్యక్తి ఏం చేస్తున్నాడు అనేది నేను చెప్తున్నాను మీకు. ఓకేనా? సో పురుషాలు అనేవి ఉన్నది ఈ క్రియాపదాల గురించి చెప్తాయి. పఠతి అంటే ప్రథమ పురుష ఏకవచనము. పఠంతి అంటే ప్రథమ పురుష బహువచనము. ఓకేనా? పఠసి మధ్యమ పురుష ఏకవచనము. త్వం పఠసి అంటాను. అంటే ఇక్కడ పఠసి అనేది ఏ పురుషుల్లో ఉందో మీకు తెలిసిపోతుంది వెంటనే కదండి. అందుకని ఆ క్రియ యొక్క పురుషంని చెప్తున్నాం అన్నమాట ఇక్కడ మనం. ఓకేనా? అలాగే అహం అన్నాను. అహం అనగానే నేను అహం పఠామి అని చెప్తాను. అలాగే బహువచనం చెప్పాలనుకోండి, వయం పఠామః అని చెప్తాను. ఓకేనా? మధ్యమ పురుషాలో అయితే యూయం పఠథ అని చెప్తాను. ఓకేనా? మీకు అక్కడ పఠత అని కానీ పఠసి అని కానీ ఉంటే ఇది మధ్యమ పురుషంలో చెప్పారు అని మీకు వెంటనే తెలిసిపోతుంది. అలానే ఉత్తమ పురుషాలు పఠామి పఠామహ అన్నా కూడా ఉత్తమ పురుషాల్లో చెప్పారు. అంటే ఇది వీళ్ళ గురించి, అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు అని మీకు స్ఫురిస్తోంది కదండి, అర్థమవుతోంది కదా.
అలా పురుషాలన్నీ ఆ క్రియాపదాల యొక్క ఇంకోసారి చెప్పండి మేడం ఇంకోసారి చెప్పండి. ఎవరండి అడిగింది? సుజాత గారు. సుజాత గారు మీరు చెప్పండి ఒకసారి, మీకు ఏం అర్థం కాలేదు? ఇప్పుడు ప్రథమ మీరు పురుషాలో ప్రథమ పురుష అర్థం కాలేదండి. ప్రథమ పురుష అంటే ఏంటి చెప్పండి? నపుంసకం కదా, మనం ఎదురోళ్ళు కాకుండా వేరే వాళ్ళు. ప్రథమ పురుషాలో మనము రాముడిని తీసుకున్నామండి. రాముడు చదువుతున్నాడు అని చెప్తున్నాను నేను. ఓకేనా? అంతే కదండి. అంతే. ఆ పఠతి అనేది ఏం సూచిస్తోంది అని అడుగుతున్నాను నేను, అంతే. ఓకేనా? పఠతి అంటే ప్రథమ పురుష ఏకవచనము. ఇన్ని రోజులు మనం ఏం నేర్చుకున్నాము? రాముడు చదువుతున్నాడు అని చెప్పాలి అంటే రామః పఠతి అని చెప్తున్నాం. ఇప్పుడు మనం కొంచెం రివర్స్ లో చెప్తున్నాం అన్నమాట. పఠతి అంటే ఏంటి? ప్రథమ పురుష ఏకవచనము. ఓకేనా? నేనేం కొత్త విషయం చెప్పలేదండి, పాతదే. సుజాత గారు అర్థమైందా? అర్థమైందండి. మ్యూట్ లో చెప్పండి. చెప్పండి. అంటే నేను కదా, ఏమండి వయం అంటే బహువచనము. అప్పుడు మేమని చెప్పాలా మీరని చెప్పాలా? బహువచనం కింద నేను మేమని చెప్పాలా, నేను మీరని చెప్పాలా? ఇప్పుడు నేను మీరు నేను అన్నప్పుడు నేను మేము అంటాం కదా. నేను అన్నప్పుడు ఏకవచనం, మేము అంటే బహువచనం. ఓకేనా? నువ్వు అంటే ఏకవచనం. మేడం ఒకసారి నీవు మీరు కదా, యూయం మీరు మీరు అంతే కదండి. అంతేనండి, కరెక్ట్. ఓకే అండి, ఓకే. సో ఇక్కడ పఠతి అనేది ప్రథమ పురుష ఏకవచన రూపము, పఠంతి ప్రథమ పురుష బహువచన రూపము. ఓకేనా? ఇలా పఠతి, పఠ్ అనే ధాతువుని తీసుకుని దానికి వెనకాల దాని ప్రత్యయం అంటారనమాట. ఆ ప్రత్యయాన్ని చేర్చినప్పుడు మీకు ఆ ధాతువు రూపం వస్తుంది. ఓకేనా? ఇక్కడ సింపుల్ గా మనకి ఎలా ఉంటుందంటే, పఠ్ దానికి పఠతి తీసుకొచ్చామనుకోండి, అప్పుడు ఆ రూపం ప్రథమ పురుష ఏకవచన రూపం వచ్చేసింది. ఇట్లా కొన్ని ప్రత్యయాలను జోడించి చేస్తారు. అవి మనకి ప్రాసెస్ ఇప్పుడు అవసరం లేదండి, మీకు విషయం ఇది తెలుస్తుంది అని చెప్తున్నాను. సో మనకి క్రియాపదాలకి పురుషాలు ఉంటాయి. ఓకేనా? అంటే క్రియాపదం తీసుకొని ఏ పురుషంలో రాయాలి? ప్రథమ పురుషంలో రాయాలా, ఏకవచనంలో రాయాలా అని మీరు అడగాలి నన్ను. నేనేమన్నా నయతి అనే క్రియాపదం తీసుకోండి, దాని మీద వాక్యాలు రాయండి అన్నాను అనుకోండి, మీరు ప్రథమ పురుషంలో రాయాలా, మధ్యమ పురుషంలో రాయాలా, ఉత్తమ పురుషంలో రాయాలా, ఏకవచనంలో రాయాలా, బహువచనంలో రాయాలా? మనకి ద్వివచనం కూడా వస్తుంది, అది కొంచెం మైండ్ లోంచి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏకవచనము బహువచనం గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో మీరు ఫస్ట్ నేను ఒక క్రియాపదం ఇస్తే దాన్ని ఏం చేయొచ్చండి? దాంతో 5 రకాలుగా అంటే 5 రకాలలో వాక్యాలు రాయొచ్చు. ఏంటి? ప్రథమ పురుషంలో రాయొచ్చు, మధ్యమ పురుషంలో రాయొచ్చు, ఉత్తమ పురుషంలో రాయొచ్చు, ఏకవచనంలో అయినా రాయొచ్చు, బహువచనంలో అయినా రాయొచ్చు. ఓకేనా? మీకు మొత్తం 6 ఆప్షన్స్ వస్తాయి. రాసారా? మొన్న హోంవర్క్ లో రాసినప్పుడు నేను లాస్ట్ ఒకటి రాశారు కదా, అందరికీ అర్థమైందా? 6 ఆప్షన్స్ వస్తాయని అర్థమైందా? ఓకే అండి, సుధావల్లి గారికి అర్థమైంది. ఇంకా ఎవరికైనా అర్థం కాలేదా? జయకృష్ణ చెప్పండి. అమ్మా, ప్రథమ పురుషలో పఠతి మీద త్వం పఠతి అంటారా, త్వం పఠసి అంటారా? త్వం అన్నప్పుడు పఠసి అని మాత్రమే రావాలి. మీరు తెలుగులో అర్థం చేసుకున్నారు కానీ వెంకటేశ్వరరావు గారు తెలుగులో అర్థం చేసుకోండి. తెలుగు అయితే మనకి ఈజీగా వస్తుంది కదా, తెలుగులో అర్థం చేసుకుందాం. నువ్వు చదువుతున్నావు అంటారా, నువ్వు చదువుతున్నాడు అంటారా? చదువుతున్నావు అంటామమ్మా. పఠసి అంటే చదువుతున్నావు అని అర్థం. ఓకే. అలాగే చదువుతున్నారు, యూయం పఠథ సారీ మధ్యమ ద్వివచనంలో పఠతః వస్తుంది. పఠథ మహాప్రాణం తాలో తా రాసి పొట్టలో చుక్కుంటే మహాప్రాణం థా అంటాం కదండి, అది.
ఓకే నేను అండి. అన్ని ఓకే. రాసానండి, గ్రూప్ లో రాసి పోస్ట్ ఆ, చేశాం. నేను, యశోద గారు కూడా పోస్ట్ చేశారు. క్రియాపదాలన్నీ ఎలా మారతాయో ఒకసారి గమనించండి. ఓకేనా? అలాగేనమ్మా. మీరు కూడా అలాగే. రాయాలండి. రాయగలిగిన వాళ్ళందరూ దయచేసి రఫ్ లో అయినా సరే, ఒక ఫెయిర్ బుక్ లో పెట్టుకునైనా సరే, అన్ని ఒక చోట రాసుకుంటే మీకు రిఫరెన్స్ కి ఈజీగా ఉంటుంది. ఓకేనా? మనం అలాగే. ఎన్నిసార్లు చెప్పినా మీరు రాస్తే ఒకసారి గుర్తుండేటట్టు ఉండదన్నమాట. కొత్త భాష కదండి, ఆ, రాయాలి, తర్వాత వెంటనే మాట్లాడడానికి మీలో మీరైనా సరే. రామః పఠతి, రామాః పఠంతి, త్వం పఠసి, ఉంది. యూయం పఠథ, పట్టంతా. అహం పఠామి, వయం పఠామహ. ఇట్లా అనుకుంటూ ఉంటే మీకు ఎక్కడెక్కడ ఏం వాడాలి అనేది అలా బాగా గుర్తుంటుంది. ఓకేనా? ఓకే అమ్మా. ఇది థ్యాంక్ యూ. మనం ఏం చేస్తున్నామో అనేది అర్థం చేసుకోవాలి, బాగా గుర్తుండేటట్టు ప్రాక్టీస్ చేయాలి. 2 విషయాలు ఉంటాయండి. ఓకేనా? సరే అమ్మా. ఓకే, ఇప్పుడు మ్యూట్ పెట్టేసుకోండి. ఇక్కడ దాకా ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా అండి? ఇంకా ఎవరికన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. అందరికి ఇక్కడ దాకా అర్థమైంది కదా? గుర్తు లేకపోయినా పర్వాలేదండి, కొంచెం గుర్తుండకపోతే ఓకే, కానీ అర్థమైంది కదా అందరికి. పఠతి వస్తుంది ప్రథమ పురుషంలో. ప్రథమ పురుషం అంటే ఏంటి అంతవరకు అర్థమవుతోందా? వాళ్ళు ఓ, అడగచ్చా? అడగండి. నపుంసక లింగంలో ఏకవచనాలు బహువచనాలు ఉండవా? ఉంటాయి, అన్నిటికీ ఉంటాయి. ఏకవచనం, దివ్యవచనం, అంటే బహువచనం మీరు ఉంటాయి. ఇచ్చిన దాంట్లో ఏకవచనం పుస్తకం పద్ధతి అని ఒక్కటే చెప్పారు. అవును, బహువచనం అది కొంచెం చెప్పలేదు. ఆ బహువచనం కొంచెం చెప్పలేదమ్మా, అందుకే ఇవాళ అడిగాను. పర్వాలేదండి, ఇవాళ తెలుసుకుందాం. ఓకేనా? అది కొంచెం విడిగా ఉంటుంది, కొంచెం తేడాగా ఉంటుంది. ఫస్ట్ రామ శబ్దంకి, సీతా శబ్దానికి వచ్చేస్తే అప్పుడు నపుంసకలింగం చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము లాస్ట్ క్లాసెస్ లో? ఉత్తమ పురుషకి, మధ్యమ పురుషకి ఏకవచనంలో ఒక కర్త, బహువచనంలో ఒక కర్త ఉన్నారు అని తెలుసుకున్నాం. ప్రథమ పురుష వచ్చేటప్పటికి చాలా కర్తలు ఉన్నారు కదా. రామ, కృష్ణ, శివ, సీత, రాధ అందరు ఉన్నారా? అలాగే నపుంసకలింగం కూడా అన్నమాట. పుస్తకం కింద పడుతోంది అంటే అప్పుడు పుస్తకం అనేది కర్త అయిపోయింది కదండి. పుస్తకం అనేది నపుంసకలింగంలో కర్త అన్నమాట. పుస్తకం, పత్రం, ఫలం, ఓకే, పర్ణం, ఇలాంటివన్నీ నపుంసకలింగ శబ్దాలు. మనం సంస్కృతంలో ఇంకొక కొత్త విషయం ఏం తెలుసుకున్నాము? మనం తెలుగులో అయితే వస్తువులన్నిటినీ నపుంసకలింగం అనేసి అక్కడ గ్రూప్ లో పెట్టేస్తాం, కానీ ఇక్కడ అలా పెట్టడానికి వీల్లేదు. ఓకేనా? నపుంసకలింగమా, స్త్రీలింగమా, పుల్లింగమా అనేది ఆ శబ్దంని బట్టి వాళ్ళు డిసైడ్ చేసి పెట్టేశారు. మనం ఆ శబ్దం నపుంసకలింగంలో ఉందా, పుల్లింగంలో ఉందా, స్త్రీలింగంలో ఉందా అనేది ఎక్కడి నుంచైనా తెలుసుకున్న తర్వాతనే వాడాలి. ఓకేనా? వృక్ష అన్నాను నేను, అది నపుంసకలింగ శబ్దమా, పుల్లింగ శబ్దమా, స్త్రీలింగ శబ్దమా? ఎవరన్నా ఒకళ్ళు స్త్రీలింగ చెప్పండి. శబ్దమే కదా మేడం? నపుంసకలింగం. కరెక్ట్, స్త్రీలింగ శబ్దమే కదమ్మా చెట్టు అంటే? నపుంసకలింగం అని చెప్పింది ఎవరండి? సునంద. ఇక్కడ మనకి వృక్షం అనేది నపుంసకలింగ శబ్దం కాదండి, సంస్కృతంలో అది పుల్లింగ శబ్దం. ఓకేనా? గ్రంథ అన్నాను, అదే శబ్దము పుల్లింగ శబ్దం. మీరు ఇంకొక పాయింట్, ఇంకొక క్లూ ఏంటంటే, కొంచెం విసర్గ వచ్చినప్పుడు ప్రస్తుతానికి అది పుల్లింగం అని గుర్తుపెట్టుకోండి. లత అన్నాను, లత అంటే మన అమ్మాయి పేరు కాదు, ఒక తీగ, పాకుతున్న తీగ, దాన్ని ఏమంటారు? స్త్రీలింగం. రైట్. శాఖ, కొమ్మ. ఓకేనా? మీనింగ్ రాసుకోండి. చెప్పేయాలి అనే ఉత్సాహం ఓకే అండి, తప్పేం లేదు, కానీ విని రాసుకోండి. ఇవన్నీ మళ్ళీ మనం వాడుతూ ఉంటాము కాబట్టి ఈ పదాలని ఒక చోట లిస్ట్ లాగా రాసుకోండి. దయచేసి ఆన్సర్ చేసిన వెంటనే మ్యూట్ లో పెట్టేసుకోండి. ఓకేనా? లేకపోతే అక్కడ ఇక్కడ చిన్న చిన్న శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి కదా. ఓకే, కమలా గారు మీకు ఏం అర్థం కాలేదండి? ఒకసారి అన్మ్యూట్ చేస్తారా? ఆవిడ ఎందుకు థమ్స్ డౌన్ పెడుతూ ఉన్నారు. సో మనకి 3 వచనాలు, 3 లింగాలు ఉన్నాయి ప్రథమ పురుషంలో. ఓకేనా? రామః
ప్రథమ పురుష ఏకవచనం పుల్లింగం. సీత ప్రథమ పురుష ఏకవచనం స్త్రీలింగం. పుస్తకం ప్రథమ పురుష ఏకవచనం నపుంసకలింగం. ఓకేనా? రామః కి బహువచనం ఏంటి? రామాః. సీతకి బహువచనం ఏంటి చెప్పండి సర్వాణి గారు. సీత. సీతాకి బహువచనం ఏంటి? సీతాః. ఆ ఉత్తమం. నేను పేరు పిలుస్తున్నానండి, దయచేసి వాళ్ళు ఒక్కళ్ళే అన్మ్యూట్ అవ్వండి, మిగతా వాళ్ళందరూ మ్యూట్ లో ఉండండి. చెప్పిన వెంటనే మ్యూట్ అయిపోవాలి. రాజేశ్వరి గారు. సీతాః. పుస్తకం దీనికి బహువచనం పుస్తకాని. ఓకేనా? మనకి రామః రామాః ఈజీగా ఆ మాకి దీర్ఘం పెట్టేస్తే విసర్గలు ఉంటాయి, అయిపోయింది. పుస్తకం పుస్తకాని. ఫలం ఫలాని. పత్రం పత్రాణి. పర్ణం పర్ణాని. ఫలం ఫలాని. నేత్రం నేత్రాణి. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉందా? మేడం నీ మేడం నీ మేడం నీ అండి నీ అండి, నీ నీ. పుస్తకం పుస్తకాని. ఓకే మేడం. గురువుగారు నీ ఇవి నార్మల్. ఏకవచనం మరి పత్రం బహువచనం కదా పత్రాన్ని గురువుగారు? అండి. ఒక్క నిమిషం అండి, ఒకళ్ళది అయిపోయాక ఇంకోళ్ళు అడగండి. సరస్వతి గారు మీరు ఒక్క నిమిషం ఉండండి. సర్వాణి గారు చెప్పండి. మేడం పత్రాణి అన్నారండి. ఆ, నీ అండి నీ రకారం అండి. వచ్చిన చోట అణా వస్తుంది. అది మనం మళ్ళా రూల్ విడిగా తెలుసుకుందాము. మీరు రాసుకునేటప్పుడు మీకు అర్థమైంది వినిపించింది రాసుకోండి. ఓకేనా? సరే పత్రం పత్రాణి అణా అని చెప్పాను నేను. ఓకేనా? ఇప్పుడు సరస్వతి గారు మీరు అడగండి. ఇందాక మీరు పుస్తకం పుస్తకాని అది Correct. ఏకవచనం బహువచనం చెప్తున్నారు కదా గురువు గారు? అవునండి, అవును. ఓకే గురువు గారు. మహోదయే అనండి, లేకపోతే మహోదయ అనండి. ఓకేనా? ఓకే గురువు గారు మహోదయే. గురువు గారు మహోదయే. కాదు, మహోదయ. మహోదయే ఇది మహోదయే. మనము సంబోధించేటప్పుడు అలా అంటాం అన్నమాట. సరస్వతి మహోదయ మహోదయే. ఉమ్, అంటే కరెక్ట్ మీనింగ్ ఏమన్నా? సరస్వతి గారు అని. ఓకే మహోదయే ఓకే. గురువు గారు మహోదయే. ఫలానికి చాలు. కూడా అనా పెట్టాలా అండి? ఫలానికి కూడా అనా పెట్టాలా? ఫలం అక్కర్లేదండి, ఫలాని నకారం. మామూలు. ఓకే. ఉమ్. ఓకే, ఇక్కడ అర్థమైందా ఇప్పటి వరకు? పత్రం పతతి. పత్రాణి పతంతి. ఓకేనా? ఒక పత్రం పడుతోంది, చాలా పత్రాలు పడుతున్నాయి అని మీనింగ్. ఫలం పతతి. ఫలాని పతంతి. క్రియాపదం రాసుకున్నారు కదా పతతి అని. ఓకేనా? ఇది బహువచనం నపుంసకలింగంలో. జయగురుతండి. ఇప్పుడు నపుంసకలింగంలో ఇప్పుడు బహువచనం చెప్పండి. పతంతి. నపుంసకలింగము కూడా ప్రథమ పురుష అన్నిట్లో ఏకవచనం బహువచనం ఏ లింగానికైనా సేమ్ ఉంటుందండి. ఓకేనా? పతంతి. ఓకే. రామః పఠతి. సీత పతతి. మిత్రం అనేది నపుంసకలింగం. అర్థం ఎలా మారుతుంది అనే చెప్తున్నారు, అంతేగాని క్రియా వర్డ్స్ ఏం మారవు, అంతే కదా? క్రియ కూడా మారింది కదండి. పతతి బహువచనం వచ్చేటప్పటికి పతంతి అయింది కదా. అవునవును. ఓకే. మారుతుంది, క్రియాపదం తప్పకుండా మారుతుంది. అంటే ఇప్పుడు స్టార్టింగ్ మీరు ఇప్పుడు చెప్పేది కర్త వర్డ్స్ గురించి చెప్తున్నారు, అంతే కదా? అంటే మనం ఇప్పటిదాకా రాముడు కృష్ణుడు అనే పుల్లింగము, ఓకే. సీత రాధ అనే స్త్రీలింగము బహువచనం ఎలా మారుతుందో తెలుసుకున్నాం. ఇవాళ అంటే ఇవన్నీ నపుంసకలింగం ఎలా అంతేనండి. కానీ క్రియాపదం ప్రథమ పురుషాలో అన్ని లింగాలకి సేమ్ గా ఉంటుంది. ఓకేనా? పుల్లింగానికి స్త్రీలింగానికి నపుంసకలింగానికి సేమ్ గా ఉంటుంది. ఓకేనా? మిత్రం అనేది కూడా ఒక నపుంసకలింగ శబ్దమే. మిత్రం అంటే స్నేహితుడు అన్నమాట. మిత్రం
పఠతి, మిత్రం లిఖతి, మిత్రం ఖాదతి, స్నేహితుడు తింటున్నాడు, స్నేహితుడు చదువుకుంటున్నాడు, ఇది ఏకవచనం స్నేహితుడు మీరు మిత్రం. చెప్పింది ఏకవచనం కదా? ఓకే. కరెక్ట్ కరెక్ట్. మేడం ఇప్పుడు ఆని చేర్చాలి. మిత్రాణి పఠంతి, మిత్రాణి లిఖంతి, మిత్రాణి ఖాదంతి, ఇలా వస్తుంది. ఓకేనా? రామః రామాః బహువచనం, మిత్రం మిత్రాణి ఇది బహువచనం నపుంసకలింగానికి. మేడం ఓకేనా? మేడం నపుంసకలింగంలో పత్రము పద్ధతి అన్నారు. పత్రాణి అంటే ఏం రాసుకోవాలి? ఆకులు పడుతున్నాయి, పత్రాణి పతంతి. పతంతినండి. అవునండి. రామః పతతి అన్నాను నేను, దానికి బహువచనం ఏం చెప్తారు మీరు? రామాః పఠంతి. పఠంతి. పతంతి. ఇంకా మీరెవరు చెప్పకండి, ఆవిడని చెప్పనివ్వండి. ఆవిడకి కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా, ఆవిడ క్లారిఫై చేసేసి ముందుకెళ్దాం. ఓకేనా? సుజాత గారు అర్థమైందా అండి? చెప్పండి. సీత పతతి అన్నారు. అప్పుడు సీతాగా ఏం రావాలని శ్రీలంగంలో పతంతి. పతంతి అని రావాలా? అంతే, కరెక్ట్. ఓకే మేడం. రామః మిత్రం అంటే నపుంసకలింగం కిందికి వస్తుందా? మిత్రం నపుంసకలింగంలో క్రియ మారదు. ఓకే. నపుంసకలింగంలో క్రియలు మారవండి. నపుంసకలింగం అన్నా కూడా ప్రథమ పురుషలోనే కదండి. ప్రథమ పురుషాకన్నీ ఒకేలా ఉంటాయి క్రియాపదాలు. మీరు అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఏకవచనం నుంచి బహువచనంలోకి మారిస్తే మారుతుంది. ఏకవచనంలో ఉంటే పుల్లింగానికైనా స్త్రీలింగానికైనా నపుంసకలింగానికైనా క్రియాపదం ఒకటి. అంతే అంతే, కరెక్ట్. మహోదయ గారండి, ఒక్క నిమిషం సుజాత గారు అయిపోయింది. చెప్పండి అరుణ గారు, చెప్పండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు నా పుల్లింగానికి ఏకవచనం బహువచనం ఒక్కసారి చెప్పండి. రామః రామాః, బాలకః బాలకాః, వృక్షః వృక్షాః. ఓకేనా? ఇప్పుడు నేను 5 సెంటెన్సెస్ లాగా చెప్తానండి. స్త్రీలింగానికి ఒకసారి చెప్పండి. సీత సీతాః, లత లతాః, బాలిక. నపుంసకలింగకండి నపుంసకలింగంకి పుష్పం పుష్పాణి, ఫలం ఫలాని, పత్రం పత్రాణి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన ఈ 9ంటికి కూడా పతతి ఏకవచనానికి, పతంతి బహువచనానికి. ఓకేనా? క్రియాపదంలో పతతి ఏకవచనం, పతంతి బహువచనం, అన్నిటికీ ఒకటే క్రియాపద రూపం ఉంటుంది. ఓకేనా? ప్రథమ పురుష ఏకవచన రూపం పతతి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకున్నారు అనుకోండి. పఠతి గాని, లేఖతి లిఖతి, ఖాదతి, పిబతి, నయతి, అన్నిటికీ లతి తి తి అనేది చివర్లో వస్తుంది. అర్థమైందా? దాని బహువచనంలోకి మారిస్తే పఠంతి, లిఖంతి, ఖాదంతి, పిబంతి, నయంతి అని యంతి 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 అని చేరుతుంది. ఇప్పుడు అర్థమైందా అండి? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మీకు డౌట్ గానే చేంజ్ అవుతుంది కదండి, క్రియాపదానికి మధ్యలో అక్షరం చేంజ్ అవుతుంది. చివరి అక్షరం చేంజ్ అవుతుందండి అరుణ గారు, మధ్యలో అక్షరం కాదు, చివరి అక్షరం చేంజ్ అవుతుంది. పఠంతి తీతి అనేది సేమ్ గానే ఉంటుందండి. అంతి అంతి చివర. పట్ అనేది ధాతు అండి, దాని తర్వాత చివర్లో వచ్చేవి మారతాయి. ఓకేనా? అలా గుర్తు పెట్టుకోవాలి. పఠంతి, లిఖంతి, అంతి అని కొత్తగా చేరుతోందా? పఠతికి పఠంతికి డిఫరెన్స్ ఏంటో చెప్పండి మీరు. నావత్తు ఉంటుంది. ఓకే అండి. నావత్తు మధ్యలో వచ్చింది అంటే చివర్లో తీ ఉంటుంది కాబట్టి వీటిని తిగంతాలు అంటారు. ఓకేనా? పేరు ఊరికే గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మనము
క్రియాపదాల గురించి చెప్పుకున్నాం ఇప్పటిదాకా. ఓకేనా? ఇప్పుడు మనము రామ శబ్దానికి వద్దాం. ఇప్పుడు మనము సెంటెన్సెస్ లో, వాక్యాలలో మనం ఏం చేస్తున్నాము? ఒక కర్త ఒక క్రియని చేస్తున్నాడు. సింపుల్ సెంటెన్స్ తీసుకుంటున్నాం మనం. ఓకేనా? ఒక కర్త ఒక క్రియని చేస్తున్నాడు, ఇంతే చెప్తున్నాం. ఓకేనా అండి? ఇంతవరకు అందరూ ఒప్పుకుంటారా? ఎవరైనా ఒప్పుకోరా? కర్త క్రియ, కర్త చేసే క్రియను గురించి చెప్తున్నాం మనం. మన సెంటెన్సెస్ అన్ని అంతవరకే ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు క్రియాపదాలకి మనము పురుషాలు ఉంటాయి అని తెలుసుకున్నాం. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. వాటికి ఏకవచనం ఉంది, బహువచనం ఉంది అని తెలుసుకున్నాం. ఓకేనా? కాసేపు ఈ క్రియాపదాలని పక్కన పెడదాం. ఒక్కటి చివరి క్వశ్చన్ అడుగుతాను. క్రియాపదాలకి మూల రూపాన్ని ఏమంటారని తెలుసుకున్నామండి. కొన్ని క్రియాపద ధాతువు అంటారు. వెరీ గుడ్. ఓకే, క్రియాపదానికి మూల రూపాన్ని ధాతు రూపం అంటారు. క్రియాపదాన్ని ధాతువు అని అంటారు. ఓకేనా? ధాతు రూపం, ప్రథమ పురుష ఏకవచన ధాతు రూపం అన్నాం అనుకోండి, పఠతి అని మనకు తెలిసిపోతుంది. ఇది పక్కన పెట్టేద్దాం కాసేపు. ఇప్పుడు మనం రామ శబ్దాన్ని తీసుకుందాం. అంటే కర్త రాముడు, నేను, నువ్వు కూడా కాసేపు పక్కన పెడదాం. ప్రథమ పురుషాలోకి వెళ్దాం. ఓకేనా? రాముడు, కృష్ణుడు, శివుడు, కళ్యాణి, మణి, అరుణ, వీళ్ళందరూ ప్రథమ పురుష కర్తలు మనకి. ఓకేనా? వీటిని రామః అన్నాను నేను. దీంట్లో ఆ విసర్గం కూడా తీసేసేయండి పక్కకి. రామ అనేది శబ్దం అని తెలుసుకున్నామా మనం? ఇదే అంత శబ్దం అండి. దేంతో ఎండ్ అవుతోంది? రామ. ఏం వినిపిస్తోంది? మకారం కాదండి. అందులో స్వరం ఏంటి? అచ్చు. అచ్చు అక్షరం ఏముంది? చెప్పాలి. తెలిసిన వాళ్ళు కాదు, తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు చెప్పండి. ఓకే, మా. మా అంటే మీకు అక్కడ ఆ నుంచి అమ్మహ వరకు వినిపించే సౌండ్ లో ఏది వినిపిస్తోంది సర్వాణి గారు? సో రామ అనేది అకారాంత పుల్లింగ శబ్దము. ఇది అంతకు ముందు మనం తెలుసుకున్నామండి, ప్రీవియస్ క్లాసెస్ లోనే తెలుసుకున్నాం. ఓకేనా? వెంటనే మ్యూట్ అయిపోవాలి, నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేయను. ఓకే, సో రామ, బాలక, ఫల. ఫలం మకారం వచ్చి చేరింది, కానీ ఫల, పత్ర అన్ని అకారాంతాలు. ఓకేనా? అర్థమైందా? ఎవరికన్నా డౌట్ ఉందా? శివ, గణేష. ఓకే, ఇవన్నీ రామ, కృష్ణ, శివ అన్నిట్లో అకారం వినిపిస్తోందా? ఎవరికన్నా వేరేగా వినిపిస్తోందా? ఎవరికన్నా డౌట్ ఉందా? ఒప్పుకుంటారా అందరూ? సో రామ అనేది అకారాంత పుల్లింగ శబ్దము. ఓకేనా? ఫలం అనుంది, అది అకారాంత నపుంసకలింగ శబ్దము. ఓకేనా? ఇవి గుర్తు పెట్టుకోండి. ఓకే, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్త్రీలింగానికి వద్దాం. రామ అనేది అకారాంత పుల్లింగ శబ్దము. ఓకేనా? ఫలము అని ఫలం తీసుకున్నాం. నపుంసకలింగం అని తెలుసుకున్నాం కదా ఇప్పుడే, ఇంతకు ముందరే. కానీ అందులో కూడా ఫల చివరి మకారం తీసేయండి. ఫల అని అన్నప్పుడు అక్కడ కూడా అకారం వినిపిస్తోందా? పుస్తక చివరి అమ్ము తీసేయండి, అప్పుడు అకారం వినిపిస్తుంది. సో ఇవన్నీ కూడా అకారాంత నపుంసకలింగ శబ్దాలు. ఓకేనా? అలా అన్నారు. హలా అంటే ఏంటండి? ఫలం. ఫలం అండి. ఫల అంటే నాగలి అని పండు. పండు ఫలం. ఫలం అన్నారు. సారీ. ఓకే మ్యామ్. ఫలం అండి, ఫలం పండు. ఓకే. ఫలంలో ఫల అని ఎండ్ అవుతాయి నపుంసకలింగాలు. కాబట్టి ఆ మకారాన్ని తీసేస్తే ఫల అనేది మనకి అకారం వినిపిస్తోంది కదా.
అది కూడా అకారాంత నపుంసకలింగ శబ్దము. ఓకేనా? ఇప్పుడు మేడం స్త్రీ ఇప్పుడు రామ ఆ అకారాంతక పుల్లింగ శబ్దం అన్నారు కదా, ఫల ఇక్కడ కూడా అకారాంతకే వస్తుంది కదా, మరి నపుంసక. అవును. మనం ఇప్పుడు అంతాలతో గ్రూప్ చేయట్లేదండి. ఆల్రెడీ మనకి సంస్కృతం వ్యాకరణం చెప్పిన వాళ్ళు ఫలము అనేది నపుంసకలింగ శబ్దము, రామ అనేది పుల్లింగ శబ్దము అని ఇలా ఇచ్చేసారనమాట లిస్ట్. ఓకేనా? వాటికి కూడా కొన్ని సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాల్ని బేస్ చేసుకొని అవి ఏ లింగము అనేది డిసైడ్ చేస్తారు. ఓకేనా? ఫస్ట్ లో అన్ని పుల్లింగ శబ్దాలే ఉండేవి. వాటికి కొన్ని ఇందాక చేర్చాం కదా, చివర్లో చేర్చే వాటిని ప్రత్యయం అంటారు. ఆ ప్రత్యయాలు చేర్చి స్త్రీలింగ శబ్దాల కింద చేశారు. ఓకేనా? ఈ రామ అనే శబ్దము అకారాంత పుల్లింగం. మీరు అవన్నీ డీటెయిల్డ్ గా వద్దు, అక్కర్లేదు. మీకు గుర్తుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రామ అనేది అకారాంత పుల్లింగ శబ్దము. ఫలము, ఫలం అంటే అందులో ఫల తీసుకోండి. ఫల అనేది అకారాంత నపుంసకలింగ శబ్దము. సీత దీర్ఘము, ఆ అని వినిపిస్తోంది కదా, కాబట్టి అది ఆకారాంత స్త్రీలింగ శబ్దము. ఓకేనా? మనం ఇప్పుడు అకారాంత పుల్లింగ శబ్దము, అకారాంత నపుంసకలింగ శబ్దము, ఆకారాంత స్త్రీలింగ శబ్దము, వీటి మూడు గురించి మనం చిన్న చిన్నగా ఎగ్జాంపుల్స్ తెలుసుకున్నాం. ఓకేనా? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు రాజేశ్వరి, వరలక్ష్మి, అంజని, కళ్యాణి అంటే ఏం వినిపిస్తోందండి చివర్లో? ఈకారాంత స్త్రీలింగ శబ్దము. ఓకేనా? ఇలా అకారాంతము పుల్లింగానికి ఉంటుంది, ఈకారాంతము ఆకారాంతము స్త్రీలింగానికి మనం ప్రస్తుతానికి నేర్చుకుందాం. ఓకేనా? మిగతావన్నీ వేరే వేరే అంతాలు కూడా ఉంటాయి, మనం అవి తర్వాత నేర్చుకుంటాం. ఓకేనా అండి? ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రామ అకారాంత పుల్లింగం, ఫల అకారాంత నపుంసకలింగం, సీత ఆకారాంత స్త్రీలింగం, సరస్వతి, పార్వతి, నది ఇలాంటివన్నీ ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు. ఇంతవరకు గుర్తున్నాయా? సో వీటిని ఏమంటారు? రామ, ఫల, పార్వతి, వీటన్నిటిని ప్రాతిపదికము అంటారు. ఓకేనా? ప్రాతిపదికము. ఏం అర్థం కాలేదు? రామలో రామ తీసుకోండి, విసర్గ తీసేయండి. రామ అనేది ఒక ప్రాతిపదికము, సీత అనేది ఒక ప్రాతిపదికము. ఓకే? పార్వతి ప్రాతిపదికము, ఫలం ప్రాతిపదికము. ఓకేనా? ఇవన్నీ గ్రామర్ టర్మ్స్ అండి. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లో నౌన్ ఉంది, అదేం చేస్తుంది? ఎవరు ఏం చేస్తున్నారో చెప్తుంది. అలానే మనకి ఫస్ట్ ఈ శబ్దాలకన్నిటికీ ప్రాతిపదికము అనేది ఒకటి ఉంటుంది. ఈ రామ, సీత ఇవన్నీ ప్రాతిపదికాలు. వీటికి ప్రత్యయం అనేది ఒకటి చేరితే అప్పుడు అది ఒక పదం అవుతుంది. ఆ పదాన్ని మనము సెంటెన్సెస్ లో మనం రాసుకునే వాక్యాలలో రాసుకుంటాం అంతే. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. ప్రాతిపదికకి ప్రత్యయం వస్తే మనకి పదం అవుతుంది అంతే. ఓకేనా? ఈ పదాలని మనం వాక్యాల్లో వాడుకుంటాం. అంటే రామ అనేది ప్రాతిపదిక, నేను రామ పఠతి అని చెప్పచ్చా? చెప్పకూడదు. దాని కరెక్ట్ రూపాన్ని తీసుకొని చెప్పాలి. ఇప్పుడు ఆ రూపాలే మనకి విభక్తి రూపాలు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు తెలుగులోకి వచ్చేద్దాం మనం. రాముడు చదువు. చెప్పండి. ప్రాతిపదికకు ప్రత్యయం వస్తే ఏమవుతుంది? పదం మేడం, సీతలో సీత అనేది ప్రాతిపదికం కాదు, సీత ఆకారాంతం, ఆకి దీర్ఘం పెట్టుకోవాలి ఇక్కడ.
స్త్రీలింగ వచనాలకి ప్రత్యయం ప్రత్యయం అంటే అది సీత అయింది, ప్రత్యయం అయ్యాకే ఆకారాంతమే అది. సో ప్రాతిపదికం అంటే మనం అక్కడ స్త్రీలింగం విషయంలో సీత అనేది ప్రాతిపదికము, ప్రత్యయము అనేది జాయిన్ అయ్యాక మనకి పదం అయ్యేది సీత అని అర్థం అన్నమాట అక్కడ. ఓకేనా? స్పెషల్ గా ప్రాతిపదికం ఏంటి అనేది మనం ఇప్పుడు విడగొట్టలేము అక్కడ. సీత అనేది ఆకారాంత స్త్రీలింగ పదము, మనం దాన్ని డైరెక్ట్ గా సెంటెన్సెస్ లో వాడేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనకి తెలుగులో చూద్దాం. రాముడు చదువుతున్నాడు. మణిగారు ఎస్ఎస్ అంటే ఆవిడకి ఏంటో డౌట్, ఒకసారి ఓపెన్ చేయరా మీకు దొరికితే. రాముడు చదువుతున్నాడు అన్నాను అంటే రామః పఠతి. రాముడు అంటే అక్కడ మనం చేసే పని, ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాం, అంటే కర్త. ఓకేనా? ఈ కర్త అనేది ఎప్పుడు ప్రథమా విభక్తిలో ఉంటుంది. ఓకేనా? కర్త ప్రథమా విభక్తిలో ఉంటుంది. ఇప్పుడు రామ ఈజ్ రీడింగ్ అన్నాం అనుకోండి, రాముడు ఏమయ్యాడండి అక్కడ? నౌన్ అయ్యాడా? అలాగే ఇక్కడ రామః అన్నామంటే కర్త ప్రథమా విభక్తిలో పెట్టుకోవాలి. ఓకేనా? మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నవన్నీ కర్తలే కదా. రామః, శివః, సీత, పత్రం, ఫలం, అహం, త్వం, వయం, యూయం, ఇవన్నీ కర్తలని నేర్చుకున్నామా? సో ఇవన్నీ మనకి ప్రథమా విభక్తిలో ఉన్నాయి అని అర్థం. ఓకేనా? ఇప్పుడు నేను రాముడిని చూశాను, రాముడిని పిలిచాను, రాముడిని కొట్టాను, ఇలా చెప్పాను అనుకోండి. రాముడిని అంటే నేను ఏదో చేశాను, పని చేశాను, అది ఎవరి మీద చేశాను? ఆ రాముడి మీద చేశాను. ఓకేనా? అంటే రాముడు అనేది కర్మ అయిపోయింది. ఇవన్నిటి గురించి ఇండివిజువల్ గా ఒక్కొక్కటి మనం తర్వాత నేర్చుకుంటాము. ఓవరాల్ గా మనకు అసలు విభక్తులు ఎలా వస్తున్నాయి ఏంటి అనే ఒక పిక్చర్ రావడానికి నేను ఇవన్నీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఎవరికన్నా డౌట్ ఉంటే అడుగుతురు, కానీ ఒక్క నిమిషం టైం ఇవ్వండి నాకు. ఓకేనా? రాముడిని మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి, జస్ట్ విని అర్థం చేసుకోండి. తర్వాత మనము ఇంకా డీటెయిల్డ్ గా వెళ్తూ అన్నిటి గురించి అర్థం చేసుకుంటూ మళ్ళా మీకు అన్ని అర్థమయ్యేటట్టుగా మనం నోట్స్ కూడా రాసుకుందాం. సరేనా అండి? సో రాముడిని అన్నప్పుడు రాముడి మీద నేను వర్క్ చేస్తున్నాను అంటే అది కర్మ అయిపోతుంది. నేను పుస్తకం చదువుతున్నాను, నేను పుస్తకాన్ని చదువుతున్నాను అంటే నేను దేని మీద పనిచేస్తున్నాను? పుస్తకాన్ని చదువుతున్నాను కాబట్టి పుస్తకం అనేది కర్మ అయిపోతుంది. ఓకేనా? ఇట్లా కర్మ అనేది ఒకటి ఉంటుంది. మనకి తెలుగులో కూడా ఇవన్నీ ఉంటాయండి. అది విభక్తులు ఉంటాయి కదా, డూమూవులు, ప్రథమా విభక్తి, నేను, నన్ను, కూర్చి గురించి, ద్వితీయ విభక్తి అలా ఉంటాయి కదా. ఇక్కడ కూడా అలానే అదే కాన్సెప్ట్ లో విభక్తులు అన్నీ ఉంటాయి. మనకి తెలుగులో ఏమవుతుంది? రాముడితో అన్నాను అనుకోండి, ఆ తో అనే చిన్న అక్షరాన్ని దాన్ని కలిపేసేటప్పటికి మనకు ఒక కొత్త విభక్తి వచ్చేస్తోంది. ఇక్కడ కూడా అలాగే రాముడి రూపం మారుతుంది అనమాట. ఈ రామ అనే ప్రాతిపదిక ఏదైతే తీసుకున్నామో దానిని రామః చేరిస్తే ప్రథమా విభక్తి అయింది. ఓకేనా? ఇంకోటి ఏదో చేర్చి రూపం మారిస్తే ద్వితీయ విభక్తి అవుతుంది. అలా ఒక్కొక్క విభక్తికి మనం నేర్చుకుందాం. కానీ ఇప్పుడు అసలు ప్రథమా విభక్తి అంటే ఏంటి, ద్వితీయ విభక్తి అంటే ఏంటి, తృతీయ విభక్తి అంటే ఏంటి అనే ఒక చిన్న జనరలైజ్డ్ ఐడియా కోసం మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? సో నేను పెన్ తో రాశాను, కలముతో రాశాను. ఈ కలముతో అనేది రావాలి అంటే నేను ఒక సాధనాన్ని వాడుతూ రాస్తున్నాను కాబట్టి అది తృతీయ విభక్తి. ఓకే? అలాగే చతుర్థి విభక్తిలో నేను ఎవరికైనా ఏమైనా ఇస్తున్నాను అనుకోండి, పండుని ఇస్తున్నాను నేను ఎవరికో, ఆ ఎవరికి ఇస్తున్నానో వాళ్ళకి చతుర్థి విభక్తి రావాలి. ఓకే? పంచమి విభక్తి నేను ఎవరి నుంచైనా తీసుకుంటున్నాను అనుకోండి, అప్పుడు వాళ్ళ నుంచి తీసుకుంటున్నాను. లేకపోతే చెట్టు నుంచి ఆకు పడిపోయింది అంటే ఒక ఆకు అనేది చెట్టుకుంది, ఆ ఆకు ఆ చెట్టు నుంచి విడిపోయింది. ఇలాంటివన్నిటిని కారకాలు అంటారనమాట. మనకి ఇంగ్లీష్ లో తెలుగులో ఏమవుతుంది, చివరిన ఒక చిన్న పదం సేమ్ పదము దానికి చేరిపోతుంది. రాముడితో, సీతతో అంటే ఇంకా ఇక వేరే ఏదైనా సరే
తో అని పెట్టేస్తే మనకు ఆ సాధనం అని తెలిసిపోతుంది అనమాట. కానీ ఇక్కడ అకారాంత పుల్లింగానికి ఒకలా మారుతుంది, ఆకారాంత స్త్రీలింగానికి ఒకలాగా మారుతుంది. అందుకని ఇక్కడ మనకి విభక్తి టేబుల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. ధాతువుకేమో పురుషాలు ఉంటాయి, ఇందాక మనం తెలుసుకున్నాం. వచనాలు అన్నిటికీ రెండిటికి సేమ్ ఉంటుంది. కానీ ప్రాతిపదిక శబ్దాలకి ఏంటి అని అంటే మనకి విభక్తులు ఉంటాయి. ఓకేనా. మనం నెక్స్ట్ క్లాస్ నుంచి ప్రథమా విభక్తి తెలుసుకుందాం. రామః రామాః, కృష్ణః కృష్ణాః, సీతా సీతాః, రాధా రాధాః, పుస్తకం పుస్తకాని, ఫలం ఫలాని ఇలా మారుతున్నాయి అని తెలుసుకున్నాం కదండి. సేమ్ అలాగే ద్వితీయ విభక్తిలో ఎలా మారుతుంది, తృతీయ విభక్తిలోకి వచ్చేటప్పటికి ఎలా మారుతుంది, అసలు తృతీయ విభక్తి మనం ఎప్పుడెప్పుడు వాడాలి, ఇట్లా వివరంగా తెలుసుకుంటూ చిన్న చిన్న సెంటెన్సెస్. మన సెంటెన్స్ లో ఇప్పుడు కర్త కర్మ మాత్రమే ఉన్నాయి, కర్త క్రియ మాత్రమే ఉన్నాయి. కర్మని పెట్టుకుంటాను, తర్వాత దేంతో చేస్తున్నాడో పెట్టుకుంటాను, దాన్ని చేస్తూ ఎవరికి ఇస్తున్నాడో పెట్టుకుంటాను. అట్లా మనం చిన్న చిన్నగా సెంటెన్సెస్ పెంచుకుంటూ కొత్త కొత్త సెంటెన్సెస్ రాయడాన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా అండి. ఇక్కడ దాకా మీకు ఏం అర్థం కాకపోయినా ఏం పర్వాలేదండి, అన్ని మనం మళ్ళీ రిపీట్ చేసుకుంటాము. పురుషాలు బాగా అర్థమయ్యాయా లేదా, ప్రథమ పురుష ఏంటి, మధ్యమ పురుష ఏంటి, ఉత్తమ పురుష అంటే ఏంటి, దానిలో క్రియాపదాలు ఎలా మారుతాయి అనేవి బాగా నేర్చుకోండి. ఓకేనా. ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఇవాళంతా ఇప్పటిదాకా చెప్పిన వాటిల్లో ఎవరికన్నా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి, లేకపోతే ఒక 5 minutes లో ఇంకొక చిన్న విషయం నేర్చుకొని ముందుకెళ్దాం. అరుణ గారు డౌట్ ఉందా? లేదు మ్యామ్. ఏంటంటే ప్రథమ పురుషులో మధ్యమ పురుషులో ఇక్కడ మనకి నపుంసకలింగం అయినా కూడా ఇవి ఉన్నాయి కదా, స్త్రీలింగము పుల్లింగము నపుంసకలింగం ఉంది కదా, ఇవన్నీ ప్రథమ పురుషుల్లో మధ్యమ పురుషుల్లో ఈ ఏకవచనం బహువచనం ఈ సెంటెన్స్ ఒకసారి మీరు తర్వాత పెట్టరండి గ్రూప్ లో. పెడతానండి, ఆల్రెడీ ఉన్నాయి గ్రూప్ లో, మళ్ళీ పెడతాను. శారద గారు మీరు చెప్పండి. మహోదయ, ఇప్పుడు ప్రాతిపదికము అని చెప్పారు కదా ఇందాక, రామ సీత పార్వతి అవి చెప్పారు కదా. ఇందాక మళ్ళీ సీత అనేది వర్తించదు అనేది చెప్పారు, అది టకటక చెప్పేసి ముందుకు. లేదు లేదు, ప్రాతిపదికము ప్రత్యయాన్ని మనం సీతా దాంట్లో ఇప్పుడు విడగొట్టడానికి ఏం ట్రై చెయ్యొద్దు. సీత అనే రూపాన్ని తీసుకొని మనం అది పదం అన్నమాట. సీతా అనేది పదం, దాన్ని మనం సెంటెన్సెస్ లో వాడేసుకోవచ్చు, ఇలాగే వాడుకుందాము అని చెప్పాను. అంటే ఇంకా డెప్త్ సెంటెన్స్ చేసి పెట్టమంటున్నాను. మీరు వర్డ్స్ పెట్టారు కదా, ఓన్లీ సింగిల్ వర్డ్స్ పెట్టారు కదా. చూస్తాను. ఓకే, నాకు గుర్తులేదండి, నేను చూసి మహోదయే. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఫలం చెప్పారు కదా, ఇప్పుడు మనం తెలుగులో దాన్ని నాకు సున్నా అని రాసుకోమంటారా, మాకు నకారం రాసుకోమంటారా? ఇది ఒక చిన్న రూల్ ఉందండి ప్రస్తుతానికి. అంటే నేను ఇప్పుడు చెప్తాను, మీరు వీలు గుర్తున్నంత వరకు ఫాలో అవ్వండి, లేకపోయినా పర్వాలేదు. ఫలం అనేది చివర్లో వచ్చింది అనుకోండి, సెంటెన్స్ చివర్లో, అప్పుడు మకార హలంతం రాయాలి. ఎప్పుడైనా సరే మనం తెలుగులో సున్నా పెట్టే సిచ్యువేషన్ మనకి సెంటెన్స్ చివర్లో ఉంటే గనక సంస్కృతంలో మకార హలంతం రాయాలి. మీరు దేవనాగరిలో రాస్తుంటే హలంతమా రాసుకోవాలి. ఓకేనా. నేను ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ లో 2-3 రోజుల నుంచి, అంటే 2-3 వీక్స్ నుంచి ఏదో ఒకటి పోస్ట్ చేస్తున్నానండి. మీరు అందులో రాసినది గమనించండి. ఓకేనా. అప్పుడు చివర్లో వస్తే గనక తప్పకుండా మకార హలంతం పెట్టాలి. ఓకేనా. మరి మనకి పదాలు ఇప్పుడు పదం మధ్యలో గాని వాక్యాల మధ్యలో గాని వచ్చాయనుకోండి, పదం చివర్లో వచ్చింది అనుకోండి, పదం చివర్లో వచ్చింది, ఓకే, ఫలం ఆనయతి అన్నాను అనుకోండి, ఎవరికో చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఫలము తీసుకురాదు కదా, అందుకని ఫలం ఆనయతి అంటే నేను ఇంకో ఎవరికో చెప్తున్నట్టు లెక్క. ఓకే, అక్కడ ఫలం అన్న తర్వాత ఆ వచ్చింది కదండి, అచ్చొచ్చింది కదా, అందుకని ఇక్కడ కూడా మకార హలంతమే పెట్టుకోవాలి, సున్నా పెట్టి రాయకూడదు. అంటే ఫలం తర్వాత వచ్చిన అక్షరాన్ని బట్టి మారుతుంది. కరెక్ట్. మనకి ఎప్పుడైనా సరే ఈ అనుస్వారం సున్నా తర్వాత అచ్చొచ్చినప్పుడు దాని ప్లేస్ లో సున్నా పెట్టి ఊరుకోకుండా
మకార హలంతం రాయాలి. ఓకే, హిందీలో రాసేవాళ్ళు మామూలుగా బిందు పెడతారు కదా పైన, అది కూడా పెట్టకూడదు. అక్కడ కూడా మకార హలంతమే రాయాలి. సో ఎప్పుడైనా సెంటెన్స్ వాక్యం చివర్లో ఉన్నప్పుడు మకార హలంతమే రాయాలి, హలంతమా రాసుకోవాలి తప్పకుండా. వాక్యం మధ్యలో ఉన్నప్పుడు మనకి పదం చివర్లో వచ్చింది అనుకోండి, పక్కన హల్లు ఉంటే సున్నా పైన చుక్క పెట్టచ్చు, లేకపోతే సున్నా పెట్టచ్చు. పక్కన అచ్చు ఉంది అనుకోండి, అచ్చు అంటే ఆ నుంచి అహా ఆ ముందు వరకు, అప్పుడు మనము మకార హలంతం రాయాలి. ఫలం ఆనయతి అన్నప్పుడు ఫలం మకారం రాసి అంటే అచ్చు వచ్చినప్పుడే హలంతాలు రాయాలి, హల్లులు వచ్చినప్పుడు పూర్తిగా పూర్ణ బిందువు రాయాలి. అన్నిటికీ కాదు, మకారంకి మాత్రమే చెప్తున్నాను. అన్నప్పుడే అంతే. ఓకేనా? ఇంకా వేరే రూల్స్ ఉన్నాయి, అవి మనం మెల్లిగా నేర్చుకుందాం. ఇప్పుడు ఒకేసారి అంటే కష్టమవుతుంది. పఠతి ఉంది, దానికి బహువచనం ఏంటి? పఠంతి. పఠంతి తెలుగులో రాసేటప్పుడు పాఠ అన్ను సున్నా పెట్టేసి తీరా రాసేస్తాం. కానీ నా రాసి తీ రాయాలి. నాకి తావత్తు, నీకి తావత్తు పెట్టాలి. సంస్కృతంలో కరెక్ట్ గా రాయాలంటే నా హాఫ్ రాసి తా రాసి ఇకారం పెట్టాలి. హిందీలో రాసుకునేవాళ్ళు, అంటే దేవనాగరిలో రాసుకునేవాళ్ళు. మహోదయ, ఇంకొక చిన్నది ప్రశ్న, అది ఒకసారి వర్ణమాల ఒకసారి గ్రూప్ లో ఉన్న పోస్ట్ చేయగలరా? అది సంస్కృత వర్ణమాల చూస్తానండి. మనం ఇక్కడ తెలుగులో కూడా మీరు పెడుతున్నారు కదా, అదంతా కూడా ఈ దేవనాగరి లిపిలో కూడా అందించగలరా? అంటే కష్టమండి, తెలుగులో టైప్ చేయడానికే చాలా టైం పడుతుంది. మళ్ళీ అది దేవనాగరిలో అంటే ఇంకా ఎవరన్నా పేపర్ మీద రాసన్నా, అది ఫోటో పెట్టినా దాన్ని అంటే తెలుస్తుంది ఏ అక్షరం ఎలా రాస్తున్నారు అని తెలుస్తుంది. అంటే మీకు హిందీ అక్షరాలే కదండి, సేమ్ హిందీలోనే ఉంటది. కొంత మార్పు ఉంటుంది. ఇప్పుడు పూర్ణ బిందువు రాయడానికి ఉండదు. ఇప్పుడు పఠంతి అన్నప్పుడు అది ఎలా రాస్తారు? అదొక్కటే అయితే నేను పెడతాను, అంతకన్నా ఎక్కువ అయితే కష్టం అండి టైప్ చేయడం. ఒకటే పఠంతి ఒకటే రాయమంటే రాసి పెడతాను, నో ప్రాబ్లం. టైప్ చేయాలంటే హిందీ, సంస్కృతం రాదు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు రాసేవి ఎవరైనా సంస్కృతంలో రాయగలిగితే అది ఒక పేపర్ మీద రాసి ఫోటో పెట్టినా అది మేము ఇక్కడ నోట్స్ అలా ఏదైనా అవకాశం ఉంటే కొంచెం అందిస్తాను. దేవనాగరిలో ఎవరైనా రాస్తుంటే కనుక మీ నోట్స్ ఒకటి ఫోటో నాకు షేర్ చేయండి, నేను గ్రూప్ లో షేర్ చేస్తానండి. ఆవిడ కావాలట శారదా గారికి. ఎవరు రాయకపోతే తెలుగులోనే రాస్తే నేను ఒకటో రెండో పదాలు టైప్ చేసి పెడతానండి, అంతకన్నా ఎక్కువ అయితే కష్టమవుతుంది. ఒకటి రెండు అయితే తప్పకుండా పెడతాను. అంజనీ కుమారి గారు, మీకు డౌటా? నేను ట్రై చేస్తానమ్మా. తప్పకుండా అండి. ఓకే, ధన్యవాదాలు. సబ్జెక్ట్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? మనం ఇవాళ ఎక్కువ ఏం చేసుకోలేదు, అన్ని ప్రీవియస్ రివైజ్ చేసుకున్నాము. మీరు ఎగ్జాంపుల్స్ కోసం అని ఒక్కొక్కటి అర్థం కావడానికండి ఏకవచనం, బహువచనము, పుల్లింగం, స్త్రీలింగము, నపుంసకలింగము అన్ని సెంటెన్స్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఒక్కొక్కటి పెట్టండి. అలా కాదండి అరుణ గారు, మీరు రాసుకొని నేను చెప్పిన దాంతో చెక్ చేసుకోండి. మీకు అంతగా డౌట్ గా ఉంటే క్లాస్ లో అడగండి నెక్స్ట్ వీక్. ఓకేనా? మీరు ఎలా రాసుకోవాలంటే రామః పఠతి ఏకవచనం ప్రథమ పురుష, రామాః పఠంతి బహువచనం ప్రథమ పురుష, అహం పఠామి ఏకవచనం ఉత్తమ పురుష, వయం పఠామః బహువచనం. ఇట్లా మీరు ఎలా మీకు కన్వీనియంట్ గా ఉంటే అలా రాసుకోండి. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష, పక్కన సెంటెన్సెస్ ఏకవచనం, బహువచనం, అలా కొన్ని రాయండి. ఒక కనీసం 5-6 కర్తల్ని తీసుకొని 5-6 క్రియాపదాలని తీసుకొని రాస్తూ ఉండండి. ఓకేనా? మీకు ఇక్కడ అక్కడ ఒకసారి వింటుంటే డౌట్. ఎగ్జాంపుల్ గా నేను ఆల్రెడీ పెట్టాను, పర్వాలేదు. నేను ఆల్రెడీ పెట్టాను, ఒకసారి చూడండి. మీకు ఇంకా డౌట్ ఉంటే నన్ను అడుగుతురు గాని, నెక్స్ట్ వీక్ అడుగుతురు గాని. ఓకేనా? ఇప్పుడు మనం ఒక 5 minutes లో నంబర్స్ నేర్చుకుందాం, 1 to 10. ఓకేనా? రాసుకుంటారా అందరూ? మేడం, ఇది ప్రతిపాదికము ప్రత్యయము ఒక చేరితే ఒక పదం అన్నారు కదా మేడం, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పరా? రామ ప్లస్ విసర్గ చేరితే రామ అయింది కదా.
రామః అనేది వాడాలి, అది పదం. ఓకేనా? రామ పఠతి అని రాయకూడదు, సీతా పఠతి అని రాయాలి. సీత పఠతి అని అలా వేరే వేరేగా రాయకూడదు. ఆ శబ్ద రూపాలని కరెక్ట్ గా అర్థం చేసుకొని కరెక్ట్ గా గుర్తు పెట్టుకోవాలి. సరస్వతి అని రాశారనుకోండి, సరస్వతి పఠతి అంటే తప్పవుతుంది. సరస్వతి పఠతి, పఠతి తీకి దీర్ఘం ఉండదు మళ్ళా. ఇట్లా ప్రతి పదాన్ని మనం కరెక్ట్ గా రాసుకుంటున్నామా లేదా అనేది చెక్ చేసుకుంటూ రాసుకోండి. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. నంబర్స్ నేర్చుకుందామా? ఏకం అంటే 1 రాసుకోండి. ఏకం ఏ అనేది అచ్చు. ద్వే 2 2. ఏకం మహోదయ ఇంకోసారి చెప్పండి మహోదయ. ఏకం ఏకం 1. ద్వే దాకి ఏత్వము వావత్తు. ద్వే మ్యామ్ తానా దానా మ్యామ్? దా అండి, ద. ద తా కాదు, ద. త్రీణి నకారం అనా వస్తుంది. త్రీణి. త్రీణి. తర్వాత చత్వారి. త్రీణి చత్వారి. పంచ. పంచ. షట్. షట్ టకారం అండి, తాకి హలంతం. షట్. సప్త. సప్త. మనకి ఇవన్నీ తెలుగులో కూడా ఉంటాయి కాబట్టి మీకు అందరికి ఈజీగానే అర్థమవుతుంది. అర్థం కాకపోతే మళ్ళీ అడుగు. క్యాలెండర్ లో ఉంటాయి కదా మహోదయ. చెప్పండి మళ్ళీ. సెకండ్ ద్వితీయ అవన్నీ అంటే అవి దేవనాగరిలో ఉన్నట్టు ఇట్లా గురుగారు. దేవనాగరిలో అని కాదండి, తెలుగులో కూడా రాసుకుంటాము. కానీ చెప్తానండి, ఒక్క నిమిషం. మీరు ఫస్ట్ 1 to 10 రాసేసుకోండి, మధ్యలో అన్ని మళ్ళీ రిపీట్ అవుతాయి, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకేనా? సప్త, తర్వాత అష్ట. అష్ట. అష్ట తర్వాత నవ. నవ తర్వాత దశ. ఓకేనా? ఏకం, ద్వే, త్రీణి, చత్వారి, పంచ, షట్, సప్త, అష్ట, నవ, దశ. ఓకేనా? ఎవరైనా రాసుకున్నాము, కరెక్ట్ గా రాసుకున్నాను నేను, తప్పులేమి ఉండవు. ద్వే అంటే 2 అండి, త్రీణి అంటే 3. చదివేది సరస్వతి గారు చదవండి. ఒక్క నిమిషం. ఏకం, ద్వే, త్రీణి, చత్వారి, పంచ, షట్, సప్త, అష్ట, నవ, దశ.
అర్థమైందా? ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉన్నాయా అండి? సునంద గారు మీరు చదవండి. నేను చెప్పనా అమ్మా? ఒక్క నిమిషం ఏకం అండి, అంజనా అంటే గారు. ఒకటి, ద్వే అంటే 2, త్రీని అంటే 3, చత్వార అంటే 4, పంచ అంటే 5, చత్వారి, చత్వారా కాదు. చత్వారి సారీ చత్వారి పర్లేదు. 4, పంచ 5, షట్ 6, సప్త 7, అష్ట 8, నవ 9, దశ 10. ఉత్తమం. అంజని గారు చెప్పండి. ఏకం 1, ద్వే 2, త్రీని 3, చత్వారి 4, పంచ 5, షట్ 6, సప్త 7, అష్ట 8, నవ 9, దశ 10. స్వరూపరాణి గారు చెప్పండి. ఏకం అంటే 1, ద్వే అంటే 2, త్రీని అంటే 3, చత్వారి అంటే 4, పంచ 5, షట్ అంటే 6, సప్త అంటే 7, అష్ట అంటే 8, నవ అంటే 9, దశ అంటే 10. ఇంకెవరైనా చెప్తారా అండి? ఎవరికైనా డౌట్ ఉందా? నేను చెప్తాను. చెప్పండి. ఏకం 1, ద్వే 2, త్రీని ద్వి కాదండి, ద్వే. ఏకం ద్వే. మహోదయ ఏంటి తప్పు చెప్పాను? ద్వి అంటున్నారు కదా. ద్వే 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 కరెక్ట్. ఏకం 1, ద్వే 2, త్రీని 3, చత్వారి 4, పంచ 5, షట్ 6, సప్త 7, అష్ట 8, నవ 9, దశ 10. దశ షకారం పూర్తిగా పలకాలి. నవ అక్కడ వకారం కూడా పూర్తిగా పలకాలి. ఓకే. చత్వారి ఫస్ట్ చా రాయాలి కదండి? దేంట్లో అండి? చత్వారి ఫస్ట్ చా రాయాలి కదండి? అంతే కరెక్ట్. చత్వారి. మహోదయే చత్వారిలో రాకి గుడి దీర్ఘం ఉందండి? చత్వారి దీర్ఘం ఉండదు. ఓకే. మణి గారు ఆల్రెడీ పోస్ట్ చేశారండి గ్రూప్ లో, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే దాని గురించి అడుగుదురు. కానీ ఈ నంబర్స్ అన్ని గుర్తుండాలి. తప్పకుండా మీరు రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేయండి. 1కి 2-3 సార్లు చదువుకోండి వారంలో. మనకి నెక్స్ట్ వారం వరకు టైం ఉంటుంది కదా. ఒక ఎవ్రీడే ఒక 2-3 టైమ్స్ చదివారు అనుకోండి, టైం ఉన్నప్పుడల్లా మీకు గుర్తుండిపోతాయి. ఓకేనా? రమణారావు గారు చెప్పండి మహోదయ. మహోదయ దశాన దశాన శకారమా షకారమా? శంకర్ లో ష అండి. మనం సంస్కృతంలో ష అంటాం, శ అనము. శంకర అంటాం కదా తెలుగులో. అలా కాకుండా ష అని నేర్చుకున్నాం మేము, అలా పలుకుతున్నాం. ధన్యవాదాలు. ఓకే అండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏకం అన్నది మకార అంత అదే హలంతం రాయాలి. కరెక్ట్. ఈ రూల్స్ అన్ని పెట్టుకుంటూ మీరు చిన్న చిన్నగా సెంటెన్సెస్ రాయాలండి. వచ్చే వారం క్లాస్కి వచ్చే లోపల మీరు, నేను నిన్న క్వశ్చన్ పేపర్ లాగా పంపించాను, అందరూ రాసుకున్నారా? అందరూ సమాధానాలు రాసేసారా? లేకపోతే ఇంకా రాయాలా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అందులో అన్ని రాశారు కదా. ఒక్కళ్ళు చదవండి, టకటకా చదవండి. ఒక 10 minutes ఎక్స్ట్రా ఫాస్ట్ గా చదవండి రాసిన వాళ్ళు. ఓకేనా? చదవచ్చా మ్యామ్? ఒక్కళ్ళు ఇందాక ఎవరో చదవచ్చా అన్నారు కదా. ఉత్తమ పురుష ఏకవచనం బహువచనం కర్త అహం వయం. మధ్యమ పురుషలో ఏకవచనం బహువచనం త్వం యూయం. ప్రథమ పురుషలో ఏకవచనం బహువచనం రామః రామాః. పుల్లింగానికి. స్త్రీలింగంకి బాలః బాలాః. బాలః బాలాః. ఓకే. అది కూడా పుల్లింగమే కదా. బాలికాః. బాలికా బాలికాః. ఇది స్త్రీలింగం. ఓకే. తర్వాత నపుంసకలింగం ఇవాళే చెప్పాం కాబట్టి అది కూడా పక్కన రాసుకోండి.
ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొకళ్ళు చెప్తారు. ఓకేనా? ఈ 3 క్వశ్చన్స్ మీరు చెప్పేశారు కదా, నెక్స్ట్ ఇంకొకళ్ళు చెప్తారండి. నేను చెప్పచ్చండి. చెప్పండి. అదే ప్రథమ పురుష అంటే బయట వారి గురించి చెప్పేది. మధ్యమ పురుష అంటే నీ గురించి, నీ గురించి ఎలా చెప్పేది. ఉత్తమ పురుష అంటే మన గురించి చెప్పేది. తర్వాతది నాలుగో ప్రశ్న గురించి చెప్పారు కదా, ఏకవచనం. ప్రథమ పురుష ఏకవచనం. రామః పఠతి, కృష్ణః ఖాదతి, సీతా వదతి, గీతా ఆనయతి, సరితా ధావతి. ఉత్తమం. ఓకే, బహువచనం చెప్పండి వీటికి. రామాః పఠంతి, కృష్ణాః ఖాదంతి, సీతాః వదంతి, గీతాః ఆనయంతి, సరితాః ధావంతి. ఉత్తమం, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ అండి. నెక్స్ట్ది కాదు, వేరే వాళ్ళు చెప్తారండి. ఇప్పుడు చెప్పింది మీ పేరేంటండి? మీ శ్రీదేవి గారు. ఓకే అండి, శ్రీదేవి గారు. ఇంకొకళ్ళు చెప్పండి. మేడం నేను చెప్పనా? సుజాత గారు చెప్పండి. ఉత్తమ పురుషులో ఏకవచనం, బహువచనం. అహం నేను, వయం మేము. అహం పఠామి, వయం పఠామః. మధ్యమ పురుషులో ఏకవచనం, బహువచనం. నీవు, త్వం, యూయం మీరు. త్వం పఠసి, యూయం పఠత. వెరీ ఉత్తమం. ఇంకోటి చెప్పండి. ప్రథమ పురుషులో ఏకవచనం రామః, బహువచనం రామాః, పురుషలింగం. సీతా పఠతి, సీతాః పఠంతి, బహువచనం. అంతే కదా? అంతేనండి, కరెక్ట్. ఇప్పుడు నేను అందులో ఏమడిగాను? 5 క్రియాపదాలకు మధ్యమ పురుష ఏకవచన రూపం రాయండి అంటే 5 క్రియాపదాలు తీసుకొని మధ్య పురుషాల్లో చెప్పాలి. చెప్పండి విజయలక్ష్మి గారు. సునంద గారు ఒక్క నిమిషం. విజయమాధవి గారు. త్వం పతసి, త్వం లిఖసి, త్వం వచసి, త్వం నయసి, త్వం గచ్చసి. ఉత్తమం. అది బహువచనంలో యూయం పతస, యూయం లిఖత, యూయం వచస, యూయం నయస, యూయం గచ్చస. కాదండి, ఒకసారి తప్పు రాసుకున్నారు మీరు. మళ్ళీ చెప్పండి. రెండోది కరెక్ట్ గా చెప్పారు, మిగతావన్నీ తప్పు రాశారు. యూయం లిఖత. లిఖత మ్యామ్. పతసి, పతస రాసు. పతసి అంటే త్వంకి, అంటే ఏకవచనం. త్వం పతసి అంటే ఏంటి అర్థం? త్వం పతసి అంటే అర్థం ఏంటి? నేను. మధ్యమ పురుష అంటే త్వం, నేను. సారీ, నువ్వు పడుతున్నావు. మీరందరూ పడుతున్నారు. మీరు బహువచనం మార్చండి. యూయం పతస. సా కాదండి, థా. మహాప్రాణం థా. ఓకే. లిఖత లాగా పతత. నాకు అదే డౌట్ ఉంది మ్యామ్, క్రియా వర్డ్. ఇప్పుడు ఒకదానికి తా వచ్చిందంటే ఇంచుమించుగా మిగతా క్రియాపదాలకు కూడా అదే వస్తుందండి చివర్లో. అదే ఓకే మ్యామ్. ఓకే మ్యామ్, అదే డౌట్ ఉంటే నేను ఇది చెప్తానని లిఫ్ట్ చేశాను. అయితే త్వం వచ్చసి అన్నప్పుడు యూయం వచత వస్తుందా మ్యామ్? యూయం వచత. మణి గారికి వచ్చి చెప్తారా? అంటే ఏం చెప్పారు? వద చెప్పుకున్నాం మరి. వదామి, వదసి, వదత. వదసి అండి, ఇది వచ కాదు, వసామి ఉంటది అక్కడ. వససి, వసత. త్వం వససి, యూయం వదత. వసత, యూయం వసత, యూయం వదత,
వదామి వదసి వదత త్వం వదసి యూయం వదత. నేను ఇప్పుడు గ్రూప్ లో చివర సెంటెన్స్ పెట్టానండి. ఇప్పుడు లేటెస్ట్ గా మనకి మణి మేడం నెంబర్స్ పెట్టక ముందర అహం వసామి ఇది ఏకవచనం, వయం వసామహ ఇది బహువచనం, ఇది ఉత్తమ పురుష. త్వం వససి, యోయం వసథ ఇది మధ్యమ పురుషలో ఏకవచనం బహువచనం. బాలః వసతి, బాలాః వసంతి. ఈ మిగతా ఏ క్రియాపదాలు పెట్టినా గాని చివర్లో ఆ వసామి, ఆమి, ఆమహ, సి, అస్థ అవన్నీ సేమ్ ఉంటాయండి. ఇప్పుడు నేను పఠతి చెప్పకుండా లిఖతి చెప్పాను అనుకోండి, అహం లిఖామి, వయం లిఖామహ, త్వం లిఖసి, యూయం లిఖథ, బాలః లిఖతి, బాలాః లిఖంతి. అట్లా సేమ్ ఉంటుంది. ఆ ఎండింగ్లు మీరు కరెక్ట్ గా చూసుకొని బాగా గుర్తు పెట్టుకోండి. ఓకేనా విజయ ఇప్పుడు మాధవి గారు? అర్థమైంది మ్యామ్, అర్థమైంది మ్యామ్. అంటే ఉత్తమ పురుష కూడా 5 రాశాను. అహం పఠామి, వయం పఠామహ, అహం లిఖామి, వయం లిఖామహ, అహం పతమి, వయం పతామహ. పఠమి అహం అన్నారు ఏమిటది? పతామి, హా, పటామి ఓకే. మ్యామ్. ఇప్పుడు ఉత్తమ పురుష వేరే కర్త చెప్పండి, వేరే కర్తతో చెప్పండి. రామాహ, ఇది కూడా రాసా. ప్రథమ పురుష మ్యామ్. ఉత్తమ పురుష వేరే కర్తతో చెప్పండి అన్నాను. రామ పటా, ఉత్తమ పురుష, ఉత్తమ పురుషలో అహం వయం వస్తుంది కదా మ్యామ్. అదే నాకు కావాల్సిన ఆన్సర్ అదేనండి. ఉత్తమ అహం పురుషలో వయం అంతే కదండి. అదే వేరే కర్త అంటే వయము చిన్న కన్ఫ్యూజన్ అహము అయింది మ్యామ్ అది. అది ఉండకూడదనే చెప్తున్నాను. అది అదే అదే ఖచ్చితంగా ఇప్పుడు మనకి బాగా గుర్తుండాలి. అహం వయం, మధ్యమ పురుష అంటే త్వం యూయం, అది ప్రథమ పురుష అందరికీ థర్డ్ అర్థమైందా అండి? పర్సన్. కరెక్ట్ కరెక్ట్. ఓకేనా? మనం ఓకే ఎంత కన్ఫ్యూజ్ చేసినా అహము వయము వయము. మాత్రమే ఉత్తమ పురుషాలో ఉంటాయి అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే మ్యామ్. ఇది నాకు క్రియాపదము మధ్యమ పురుషలోనే డౌట్ వచ్చింది, అందుకనే అది ఒకసారి అడుగుదామని నేను ఓకే అన్ని రాశాను మ్యామ్. నెక్స్ట్ ప్రథమ పురుష మధ్యమ 2-3 రాశాను, కాకపోతే ఇది ఒకటి కొంచెం తప్పు వచ్చింది. కరెక్ట్. పర్లేదు, కరెక్షన్ చేసుకోండి. ఈ లోపు కొత్తవి నేర్చుకుందాం మనం. ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ మ్యామ్. ఇంకా ఎవరు చెప్తారండి? ఓకే అండి, నెక్స్ట్ ఎవరు చెప్తారు? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? త్వరగా చెప్పాలండి. 5 ఉత్తమ పురుషతో చెప్పండి. ఉత్తమ పురుష క్రియాపదాలు చెప్పండి. పశ్యతి అంటే చూస్తున్నాడు. దృశ్య అనే ధాతువు నుంచి పశ్యతి అని వచ్చిందండి. పశ్యతి అంటే చూడడం. ఓకేనా? బాలకః పశ్యతి అన్నాను అనుకోండి, బాలకుడు చూస్తున్నాడు అని అర్థం. దాని బహువచనం పశ్యంతి. ఓకే. త్వం పశ్యసి, యూయం పశ్యథ, అహం పశ్యామి, వయం పశ్యామః. ఓకేనా? ఇది కొత్త ధాతువు. స్మరతి తీసుకోండి. స్మృ అనే ధాతువు నుంచి వచ్చింది. స్మరతి, స్మరంతి, స్మరసి, స్మరథ, స్మరామి, స్మరామః. ఓకేనా? ఇది కూడా మనం ముందు నేర్చుకొని కొత్త ధాతువు. కళ్యాణి గారు అన్నారు కదా మేడం ఇప్పుడు ఏమండి? పశ్యతి పశ్యామి ఏదో అది ఏకవచనము. పశ్యతి, పశ్యతి అనేది ఏకవచనం, పశ్యంతి అనేది బహువచనం ప్రథమ పురుషాకి. అవేమి మారవు కదా, అవి సేమ్ ఉంటాయి కదా మనకి. స్మరతి అంటే మీనింగ్ ఏంటి? స్మరతి అంటే మీనింగ్ గుర్తు తెచ్చుకోవడం అండి, స్మరించడం. గుర్తు తెచ్చుకోవటం. ఓకేనా?
మనం క్రియాపదాలే ఇంకా కొన్ని నేర్చుకుందాం. నెక్స్ట్ వీక్ కి నేను ఒక లిస్ట్ లాగా రాసుకొని మీకు చెప్తాను కొత్త క్రియాపదాలు. ప్రస్తుతానికి ఇప్పటికి మనకి ఒక 17 క్రియాపదాలు నేర్చుకున్నాం. ఓకేనా? వీటన్నిటికీ మీరు ప్రథమ పురుష ఏకవచనం, ప్రథమ పురుష బహువచనం, ఉత్తమ పురుష ఏకవచనం, ఉత్తమ పురుష బహువచనం, మధ్యమ పురుష ఏకవచనం, మధ్యమ పురుష బహువచనం ఇవి రాసుకోండి. ప్రథమ, మధ్యమ, ఉత్తమ ఇలా రావాలి. ఓకేనా? అలాగే ఆర్డర్ లో రాసుకోండి. ఏకవచనం పక్కన బహువచనం. రోజుకి 2 రాసినా మీరు వచ్చే వారం క్లాస్కి వచ్చేటప్పటికి మొత్తం ఈ 17తో రాసేస్తారు. ఓకేనా? అప్పుడు మీకు బాగా అలవాటు అవుతుంది. ఓకే మ్యామ్, ఇది నేను ఒకసారి చెప్తాను. బాలకః పశ్యతి. ప్రథమ పురుష చెప్తున్నానండి. బాలకాః పశ్యంతి. మధ్యమ పురుష బాలకః. మధ్యమ పురుషాల బాలకః ఎందుకు వస్తాడు? సారీ, త్వం త్వం పశ్యసి. యూయం పశ్యథ. కరెక్ట్. ఉత్తమ పురుష అహం పశ్యామి. వయం పశ్యామః. ఈ క్రియాపదం కొంచెం మనకి పలకడానికి అది డిఫరెంట్ గా ఉంటుంది. సో వీటితో కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అందరూ రాయండి తప్పకుండా. సెంటెన్సెస్ ఇలా చిన్న చిన్న సెంటెన్సెస్ రాయడం మొదలెడితే మీకు బాగా అలవాటు అవుతుందండి. ఓకేనా? నంబర్స్ కూడా కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, వచ్చే వారం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకేనా? ఇక్కడ దాకా చెప్పిన వాటిల్లో ఏమి డౌట్స్ లేకపోతే ఇంకా ఎండ్ చేసుకుందామండి. వచ్చే వారం కలుద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఇప్పుడు. చెప్పండి లక్ష్మి గారు, లక్ష్మి వెంపాటి. దేవనాగరిలో సంఖ్యలు నెంబర్స్ ని ఏం రాసుకోవచ్చండి? అంటే ఎలా రాస్తారు అని అడుగుతున్నారా? నంబర్స్ అనడానికి ఏం రాసుకోవచ్చు? సంఖ్యాహ అని రాసుకోండి. అలాగే. లక్ష్మి వెంపాటి గారు. మేడం కొంచెం మార్నింగ్ కి పెట్టగలరా క్లాస్ ప్లీజ్? ఈ టైప్ లో ఎన్ని క్లాసులు ఉన్నాయంటే ఏది అర్థం కావట్లేదు. నాకేమో సంస్కృతం నేర్చుకోవాలని ఉంది, కష్టంగా ఉంది అసలు. అందులో ఇంకా నా చేతిలో లేదండి. ఒక్కసారి కొంచెం ఓపిక పట్టండి. 1-2 వీక్స్ పడుతుంది. కొంచెం సార్ తో మాట్లాడిన తర్వాత వేరే గ్రూప్స్ చేద్దామని అనుకుంటున్నాం కదా. ఫస్ట్ నుంచి చేసిన తర్వాత మీకు టైం మారే అవకాశం ఉంటుంది. కరెక్షన్ క్లాసులు ఉంటున్నాయి, దాని వలన నాకు ఇబ్బంది అయిపోతుంది. అటు మరి రాకపోతే అటు పిలుస్తున్నారు, అది అందుకని. సరే, వారం ఒక్కరోజే కదండి, మీరు ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటే రోజు కదా అని, కానీ ఒక్క రోజు కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు. ఓకే అండి, ఇది కూడా చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలని కోరిక. సరే చెప్తున్నారు, మనకు కూడా అవకాశం వచ్చింది అని జాయిన్ అయ్యాను. అది కానీ నాకు చాలా కష్టమైపోతుంది. ఓకే అండి, గ్రూప్ లో నేను హోంవర్క్ అది పోస్ట్ చేశానండి. ఒకసారి మీరు చూసి రాయండి, రాస్తే మీకు కూడా కొంచెం అలవాటు అవుతుంది. చంద్రప్రభ గారు, మీకు ఏమైనా డౌట్ ఉందా? శారదా మేడం గారు, ఇది సంఖ్యాహాన సంఖ్యహాన? సంఖ్య అంటే ఒకటే అండి, సంఖ్యాహ అంటే బహువచనం. ఓకే, అలాగేనండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, ఓకే, ఇంకా ముగిద్దామండి. చెప్పండి కామేశ్వరి గారు, చెప్పండి. కిందటి వారం నేను మిస్ అయ్యానండి, అది ఆడియో అది పెట్టగలరా? ఆడియో అన్న వీడియో ఆల్రెడీ గ్రూప్ లో పెట్టానండి, యూట్యూబ్ లింక్ పెట్టాను. డిలీట్ అయిపోయింది మేడం, సారీ. నేను పంపిస్తానండి, మళ్ళీ పంపిస్తాను. మిస్ అయిపోయానండి, నేను లేను, అందుకని మిస్ అయిపోయాను. సరేనండి, నేను పెడతాను, ఏమనుకోకండి, అడిగాను. పర్వాలేదండి. సర్వాణి గారు చెప్తారా? ఓకే అండి మేడం, ఒకటి చెప్పనండి మేడం. పృచ్ఛామి చెప్పనండి, ఒకటి తీసుకుని చెప్పండి. అహం పృచ్ఛామి, వయం పృచ్ఛామః, త్వం పృచ్ఛసి, యూయం పృచ్ఛథ,
బాలః పృచ్చతి బాలాః పృచ్చంతి. ఉత్తమం, సమ్యక్. శాంతి మంత్రం చెప్తారా ఎవరన్నా? జై శ్రీకృష్ణ. జై గురుదత్త. నేను చెప్తాను. చెప్పండి చెప్పండి శారదా గారు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. అందరికి నమస్కారం అండి, ధన్యవాదాలు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ఈలోపు బాగా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రణామః అండి. ధన్యవాదాలు. పునర్మిలామः. పునర్మిలామः.